హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. Rupees 150 received on PhonePe. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఆత్మీయుడు, ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం మనందరూ కూడా ఎంతో గర్వకారణం. 1960 జూన్ 10న జన్మించిన బాలకృష్ణ గారు 14వ ఏట సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఈ రోజుకి 64 సంవత్సరాల వయసులో కూడా ఈరోజు ఆహా ప్రోగ్రాం అయితేమి, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఈరోజు ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి వైద్యాలు కూడా ఈరోజు బసవతారకం వైద్యశాల రావడం జరిగింది. కాబట్టి ఆయనకి ఏ రోజు కూడా ఎంతో సున్నితంగా నిరాడంబరంగా జీవిస్తూ ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి తనయుడైనా, ముఖ్యమంత్రికి బావమరిది అయినా కూడా, వాడు అల్లుడు మంత్రి అయినా కూడా ఎక్కడా కూడా ఈరోజు కూడా కాంట్రవర్సీ లేకుండా ఎంతో వినయంగా మన తెలుగువాడిగా ఉంటూ మన 2 రాష్ట్రాల్లో కూడా బాలకృష్ణ గారికి ఇవాళ అభిమానులు ఎంతో పండగ చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ 3 రోజులు కూడా ఇక్కడ బాలకృష్ణ గారి పేరు మీద ఈరోజు ఫ్రీ టోకన్స్ ఇచ్చి ప్రతి పేదవాడు కూడా ఉచితంగా భోజనం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి మా బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానుల తరఫున ఆయనకు స్వాగతం చెప్తూ ఈరోజు ఈ కేక్ కట్ చేయడం జరిగింది. కావున ఈరోజు అందరూ కూడా పండగ దినం, బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఈరోజు పండగ చేసుకుంటున్నారని సవినయంగా మేము తెలియజేస్తాం. అందరికీ గుర్తింపు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నందమూరి బాలయ్య అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.